అన్న ఇప్పుడే చూసానే దేవగుడి మూవీ నిజంగా సినిమా అయితే చాలా చాలా బ్లాక్ బాస్టర్ అన్నమాట. అసలు ఆ సీన్స్ ఒక్కొక్క సీన్స్ అయితే వేరే లెవెల్ అన్నమాట. అంటే రాయలసీమ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన బెస్ట్ సినిమా అన్నమాట. ఆ లవ్ తో పాటు ఫ్రెండ్షిప్ ని చాలా బాగా చూపించారు. సో హీరో గారు అయితే చాలా చాలా పర్ఫామ్ చేశారన్నమాట. ఆ ఎమోషనల్ సీన్స్ కానీ, లవ్ సీన్స్ లో కానీ, ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కానీ చాలా బాగా తీశారు. మెయిన్ డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని తీసుకొని జనాలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చాలా బాగా రాసుకున్నారనమాట స్టోరీ. లాస్ట్ క్లైమాక్స్ కి వచ్చేసరికి అందరూ చాలా ఎమోషనల్ గా ఒక మంచి మెసేజ్ తో బయటకు వస్తారు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా ఒక మంచి స్టోరీని, మంచి కంటెంట్ ని జనాలకు ఇవ్వాలని ఒక మంచి ఆ దేవగుడి అని టైటిల్ తోటి చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్న సేపు అయితే చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతాం అనమాట. సో ఆ ఫైట్ సీన్స్ అయితే వేరే లెవెల్ అనమాట. ఆ జాతర సీన్ వచ్చినప్పుడు అయితే అందరికైతే చాలా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సో స్టోరీ చాలా బాగుంది. దాంతో పాటు ఆర్టిస్టులు ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా పర్ఫామ్ చేశారు. ఆ రాయలసీమ స్లాంగ్ అయితే చాలా అదరగొట్టారనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఈ ఫ్రైడే రిలీజ్ అయింది దేవగుడి మూవీ. ఇప్పుడే దేవగుడిని మూవీ చూసినా, సినిమా విషయానికి వస్తున్నా చాలా అంటే చాలా బాగుందన్నా. ఒక రాయలసీమ సినిమా అనేది అసలు వేరే లెవెల్ చెప్తా. యాక్షన్, అడ్వెంచర్, డ్రామా, రొమాంటిక్ సినిమా అసలు ఇది లేదు అది లేదు చాలా అంటే చాలా బాగుందన్నా. ఆ రాయలసీమ ప్లేసెస్ కానీ ఏమి కానీ ప్రతి ఒక్కరు చూస్తుంటే మీకు ఇంకా దిమ్మ తిరిగిపోతుందంట. ఫైట్స్ చూస్తుంటే నేను చాలా రోజులు జరుగుతాం. మన ఆయన పేరు వి వినాయకుడి సినిమాలో ఉంటాయి కదా ఫైట్స్, ఆ లెవెల్లో ఉన్నాయి నా ఫైట్స్ అయితే. ఆది అవన్నీ గుర్తుకొచ్చాయని చెప్తే సినిమాలో అయితే ఆ సుమాలు ఏంది, ఆ చేజింగ్ ఇది బాబ్బా సినిమా విషయంకి వస్తుంది చాలా అంటే చాలా బాగుంది. ఆ డైరెక్టర్ గారు అయితే చాలా బాగా చేశారు రామకృష్ణ గారు. సినిమా అయితే సూపర్ అని చెప్తున్నైతే ఒక మంచి సినిమా, ఒక మంచి మనసున్న సినిమా అని చెప్తున్నైతే. అసలు ఇంకా ఆ సినిమా చూస్తుంటే లాస్ట్కి వచ్చేసరికి మీకు ఇంకా ఒక లాస్ట్ 30 minutes ఉంటుంది. అందరూ చాలా బాగా కనెక్ట్ అవుతారు. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ కూర్చోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడి అన్నది చూపించారన్న. నిజంగా ధర్మగారి క్యారెక్టర్ ఉంటుందన్న. ఆ క్యారెక్టర్ మాత్రం హ్యాండ్సమ్ అన్న. నిజంగా చాలా బాగుందని చెప్తాను కదా. ఎక్కడ కూడా ప్రాబ్లం కానీ, ఎక్కడ కానీ అసలు డ్రామా కానీ చెప్తాను కదా, ఎక్కడ కూడా బోర్ అనిపించదు అన్న. ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ క్లైమాక్స్ ఉంటుందన్న. 30 నిమిషాలు ఉంటుందన్న. ఆ క్లైమాక్స్ కోసం మాత్రం థియేటర్కి వచ్చి సినిమా చూడాలన్నా. ఏ సినిమా అబ్బా కులపించుకుని తీసాడన్న సినిమా. నిజంగా చెప్తున్నాను కదన్నా. మనిషి నమ్మకం అంటే ఏంటి చూపించాడన్న సినిమాగా. ప్రొడ్యూసర్ గారు రామకృష్ణ గారు నిజంగా డైరెక్టర్ గారు అయినే చాలా బాగా చేశారన్న. ఖచ్చితంగా థియేటర్ రండి అన్న. జనవరి 30ని 2026 రిలీజ్ అయిందన్న. మీ అభిమానుల థియేటర్లో రిలీజ్ అయిందన్న. దయచేసి ఇది రాయలసీమనే కదన్నా, అన్ని అందరికీ కూడా వర్తిస్తుందన్న. దయచేసి థియేటర్ రండి అన్న. ఫ్యామిలీస్ తో రండి అన్న, ఫ్రెండ్స్ తో రండి అన్న. పిల్లలు పెద్దలు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తే మనకు అర్థం అవుతుంది అన్న. చరిత్ర అనేది దేవగుడి సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, లాస్ట్ వచ్చే ట్విస్ట్లు ఏవైతే అవి బాగున్నాయి. మెయిన్ గా లవ్ స్టోరీ బాగుంది. బీజిఎంస్ అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ అంతా కూడా సాంగ్స్, ఆ ఫైట్ సీన్స్ అయితే మాత్రం ఫైట్స్ కైనా సరే దేవగుడికి అయితే వెళ్ళాలి. అదొకటే మెయిన్ గా ఏదైతే ఉన్న స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా తీశారు. హీరో అయితే ఎక్సలెంట్ అయితే చేశారు అన్న. మళ్ళీ ఫ్యూచర్ హీరో కింద మనకైతే టాలీవుడ్ కి అయితే మరో హీరో అయితే వచ్చినట్టే మనకైతే తెలుస్తుంది. అంత బాగా చేశారు. ఇంకా విలన్ అవ్వచ్చు, ఇంకా మనందరికి మెయిన్ గా ఆ హీరోయిన్ అయితే చూసుకోవచ్చు. హీరోయిన్ అయితే మాత్రం అద్దర కొట్టేసింది. ఆమె అయితే మొత్తం సాంగ్స్ అవ్వచ్చు, ఎలివేషన్స్ అవ్వచ్చు, లాస్ట్ క్లైమాక్స్ సీన్ వరకు మాత్రం మీరు అందరూ కూడా అయితే ఎప్పుడు అంటుంది చాలా పెద్ద ట్విస్ట్. ఇప్పుడు వరకు వచ్చిన ఏ మూవీలో కూడా ఇంత పెద్ద ట్విస్ట్ అయితే లేదు. చాలా అంటే చాలా బాగుంది అన్న. ఇప్పుడే దేవగుడి మూవీ చూసానన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ ఫిలిం చూసాం కదా అనే ఫీలింగ్ వచ్చింది. అంటే రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చాలా తక్కువైపోయినాయి ఈ మధ్య స్టోరీస్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా నచ్చిందన్న. మెయిన్లీ ఆ లవ్ కావచ్చు, ఆ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి బాగుందన్న. మెయిన్లీ ఒకటే చెప్తున్నా, టాలీవుడ్ కి మరో హీరో దొరికేశాడని చెప్పుకోవచ్చు. అంత బాగా చేశాడు పర్ఫార్మెన్స్ కావచ్చు. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా నటించిందన్న. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఒకప్పుడు మనం చూసే వాళ్ళం కదా ఫ్యాక్షన్ సినిమాలో, లైక్ చిన్నగా ఉన్నప్పుడు. సో అలాంటి వైబ్ ఒకటి క్రియేట్ అయిందన్న మూవీ చూస్తున్నప్పుడు. అంత బాగా అనిపించింది. అండ్ మన బెల్లం రామకృష్ణారెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇంత మంచి స్టోరీ తీసుకొచ్చినందుకు అండ్ దాన్ని ప్రాపర్ గా మాకు అర్థమయ్యే విధంగా మంచిగా కనెక్ట్ చేసినందుకు. లాస్ట్ 30 minutes అయితే చాలా ఎమోషనల్ అనిపించింది. అంటే ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. ఫ్యామిలీస్ తోటి వచ్చి చూడండి, అంత బాగుంది సినిమా అయితే. సో ఈ వీకెండ్ లో ఎన్ని సినిమా రిలీజ్ అయినా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని అయితే నేను చెప్తాను. సో ప్లీజ్ డు వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్. ఇప్పుడే దేవగుడి మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది వరకు వివి వినాయక్ గారి సినిమాలు చూసే వాళ్ళం. సుమో లేకడం, ఫైట్లు, ఎమోషన్స్, లాస్ట్ ఇలా జరగడం. సో మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని సినిమా అయితే తీసుకురావడం అయితే జరిగింది. నిజంగా కులపిచ్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూస్తే మారతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే హీరో గారు కూడా యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే మన రఘు గుంజ గారు కూడా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అలాగే హీరోయిన్ కూడా మంచిగా యాక్ట్ చేసింది. అలాగే హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ చేసిన పర్సన్ కూడా చాలా అంటే చాలా మంచిగా యాక్ట్ చేశాడు. నిజంగా ఇందులో సాంగ్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి.
మ్యూజిక్ కోసం చెప్పుకోవాలి భయ్య. నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్లో లేపడు మ్యూజిక్, సెకండ్ హాఫ్ 30 minutes కూడా మీరు ఎమోషన్ గా టచ్ అవుతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అంత బాగుంది సినిమా. నిజంగా సినిమా అయితే ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. నిజంగా కులపిచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మారుతారు. నేను ఖచ్చితంగా ఈ దేవగుడి అనే మూవీ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దేవగుడి మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. హీరో గారి పర్ఫార్మెన్స్ అయినా మెయిన్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే నాకు అసలు ఎక్సలెంట్ అనిపించింది. మన టాలీవుడ్ కి ఒక కొత్త హీరో మంచి పర్ఫార్మ్ చేసే వాళ్ళు దొరికిరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎస్కే గారు మాత్రం ఇరగదీసిరు. ఒక్కొక్క సీన్ అయితే ఎలివేషన్ సీన్స్ మెయిన్ ఒక రేంజ్ అయితే దానికి ఇక లేవట్ చేసిరు ఆ మ్యూజిక్ తోటి. స్టోరీ పరంగా వస్తే ఒక ఫ్యాక్షన్, యాక్షన్, అడ్వెంచర్, లవ్ స్టోరీ, డ్రామా ఎవ్రీథింగ్ ఉన్నాయి మూవీలా. మంచి లవ్ స్టోరీ ఉంది, మంచి ఫ్రెండ్షిప్ ఒక వాల్యూ ఉన్నది. మళ్ళీ రాయలసీమ స్లాంగ్ ప్రతి ఒక్కరు చాలా బాగా మాట్లాడారు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సెకండ్ హాఫ్ తర్వాత ఒక 30 minutes ఉంటుంది మూవీ. ఆ 30 minutes మాత్రం మిస్ కావద్దు. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీస్. చాలా బాగుంది మూవీ అయితే. ఎక్సలెంట్ మూవీని అయితే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయినా లాస్ట్ 30 minutes. మంచి ఏమంటారు ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంపల్సరీ వచ్చి ఒక్కలనే కాదు అందరు ఫ్యామిలీ వచ్చి చూడాలి. కులపిచ్చి ఉన్న వాళ్ళు మాత్రం చూడాలి, ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చిన వాళ్ళు చూడాలి, లవ్ స్టోరీకి వాల్యూ ఇచ్చిన వాళ్ళు కూడా చూడాలి. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. దేవగుడి సినిమా టైటిల్ తగ్గట్టుగా రాతి యుగం నుంచి రాకెట్ యుగం వరకు ఏది మారాలి, ఏది మనకు తెలియాలన్న నేపథ్యంలో రామకృష్ణ గారు చాలా అద్భుతంగా, అంటే రైటర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే కూడా చాలా సింపుల్ గా కాకుండా హై వోల్టేజ్ తో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాకుండా స్టార్టింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి రాయలసీమ స్లాంగ్ లో చాలా తక్కువ సినిమాలు వస్తాయి. ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా రాలేదు. ఈ సినిమా నేపథ్యం చూస్తుంటే కనుక ఒక వివేక్ గారి సినిమా, బి గోపాల్ గారి సినిమా చూసన్న ఫీలింగ్ అయితే వచ్చింది. దీంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే కులం కాదు గుణమే మనకు గుర్తింపు అన్న మెసేజ్ చాలా అద్భుతంగా. హీరో కూడా 1 man షో చేసాడని చెప్పొచ్చు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ అండ్ ఫోటోగ్రఫీ అయితే ఆసమ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గనక వదిలిపోవాలి. దేవగుడి సినిమా మటుకు డిసప్పాయింట్ చేయదు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడండి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. అన్న ఇప్పుడే దేవగుడి మూవీ చూసైతే వస్తున్నాను. నిజంగా ముందు చెప్పుకోవాల్సింది అంటే డైరెక్టర్ గురించి. డైరెక్టర్ బెల్లం రామకృష్ణారెడ్డి అంట యాక్సెప్ట్ అసలు నిజంగా ఎక్సలెంట్ అనమాట. మీరు నిజంగా అంతే. సినిమా మాత్రం చిన్న సినిమా ఓకే చూడొచ్చు అని వచ్చాను, కానీ చిన్న సినిమా కాదు భయ్యా. అద్భుతమైన సినిమా చూసాను అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఎప్పుడో చూసేవాళ్ళు పాత రోజుల్లో క్యాస్ట్ ఫీలింగ్స్ తో పెళ్లి చేసుకున్నా, లవ్ చేసుకున్నా, చంపేయడం, నరికేయడం. సో దాని వల్ల ఏం జరుగుతుంది, ఆ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న విషయాన్ని చాలా హైలైట్ చేసి చూపించారు. అది ద క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్ గారే. అండ్ హీరో యాక్టింగ్ చేశాడయ్యా, నిజం చెప్తున్నా నెక్స్ట్ లెవెల్. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం ఎక్కడ తగ్గలేదు. సో ఇది చిన్న సినిమా కాదు, ఇది చాలా పెద్ద సినిమా. అండ్ మెయిన్ ఏంటంటే సబ్జెక్ట్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, లొకేషన్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా ఓవరాల్ గా సూపర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి థియేటర్ వచ్చి చూడొచ్చిన సినిమా ఇది. చూడదగ్గ సినిమా, చూడవలసిన సినిమా ఇది. సో ఖచ్చితంగా సినిమా అయితే చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా. చదువుకొని బాగుపడాలంటే వెళ్ళండి బడికి. మంచి సినిమా చూడాలనుకుంటారు రండి దేవగుడికి. దెత్తడి పోచమ్మ గుడి అదిరిపోయిన భయ దేవగుడి. ఏమన్నా సినిమా నిజంగా రఫ్ ఆడేసారు, ఇరుగా తీసారని చెప్పొచ్చు. ఇలా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. బెల్లం రామకృష్ణ రెడ్డి ఒక్కొక్కరిని ఏ రకం పెట్టాలనే పాయింట్ అద్భుతంగా లైన్ ఇస్తాడు. కులం కన్నా కలం గొప్పది, కులం కన్నా గుణం గొప్పది అనే సినిమాని ఈ రకంగా ప్రజలు తీసుకెళ్ళడం చాలా బాగా అనిపించింది అన్న. మా సిల్వేస్ అప్పట్లో గతంలో వివి నాయక్ అంటే గుర్తొచ్చేది, సుమో లేపటాలు కానీ, కారు లేపటాలు కానీ. సో అట్లాంటి మళ్ళీ తీసుకురావడం చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్షిప్ వాల్యూ చాలా బాగా అనిపించింది. ఒక చిన్న కులపోడు పెద్ద కులపు అమ్మని లవ్ చేస్తే ఇలా ఉంటుంది అనే పాయింట్ అద్భుతంగా తీసుకెళ్లారు భయ్య. లాస్ట్ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ నేను చెప్తున్నా. సినిమా మన ఇంటర్వ్యూ సీన్ లో బాగుంటది. బీచ్ ఉంటుంది భయ్య, ఎంత పూరి చేయడంతో పనికిరాడు మన ఫీలింగ్ వస్తామాట. అంత బాగుంటుంది బీచ్ సీన్, చాలా రొమాంటిక్ ఉంటుంది. ఉప్పెన సినిమాలో మనకు జల పాతం ఏ రకంగా ఉంటుందో అట్లాంటి ఒక రొమాంటిక్ సాగి సినిమాలో పెట్టారు. ఊచకోత అనిపించింది నాకు. చాలా బాగుంటుంది అనిపించింది. ఒకటి ఏంటంటే నాకు ఈ సినిమాలో బాగా నచ్చిపోయిందంటే ఆ కులం అనే పాయింట్ తీసుకోవడం చాలా గ్రేట్ అనిపించింది. సో ఓవరాల్ అయితే ప్రతి ఒక్కరికి, చిన్నలకి పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అంటున్నా. నేను చెప్తున్నా దాయిదామా అదిరిపోయింది బాయ్ సినిమా. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతే మీ కర్మ. దేవగుడి మంచి వాచబుల్ మూవీ 100%. ప్రతి ఒక్కరు మనస్సాక్షిగా సినిమా చూసి సాటిస్ఫై అవుతారు. చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.